వందనాలక్క. మన వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క. ఓకే, ఇందాక నుంచి ట్రై చేస్తున్నా. ఓకే, ఒక 2 minutes చూద్దాం. నా బ్యాగ్ తెచ్చింది. నా బ్యాగ్ స్వెటర్ కిర్దాక మేము వెళ్ళిపోతున్నాము. బుక్స్ 31st అండి. 31st అండి, December 31st. ఫస్ట్ 31st 2 రోజులు తేవాలి. నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? ఓకే, ప్రారంభం చేసుకుందాం. అందరూ వీడియోస్ ఆన్ చేయండి. అలాగే ఈ దినాన్ని లోకల సమయం దిగకుండా మీ తల్లిలో జ్ఞాపకం ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను. ఇలా పంపిస్తున్న మీ తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం కోసం జరుగుతుందండి. ఈరోజు ప్రార్థన వాక్యం చెప్తుండగా నాకు కూడా జ్ఞానం దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడు నేర్చుకుంటున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఇప్పుడు అక్క సాంగ్ నేర్పిస్తారు. ఓకే, అందరు వచ్చిరమ్మా? వందన, ఇంకొకరు రాలే. ఇంకొకరు ఎవరు? మా అన్న మహేష్ ప్రీతం. హీస్ కమింగ్. కమింగ్ ఆంటీ. ఓకే, రమ్మని చెప్పు. కీర్తి అక్క. కీర్తి అక్క చెప్పమ్మా. అది అరటి లింక్ పెట్టావా ఒకసారి? లింక్ పెట్టాలా? చెప్తావా? సో అప్పటిదాకా ఒకసారి చూసుకున్నాము అందరము. సాంగ్స్, ప్రీవియస్ సాంగ్స్ గుర్తున్నాయి అందరికి? ఆన్సర్ రావట్లేదు ఎవరి దగ్గర నుంచి. వందనాలమ్మా. సాంగ్స్ నేర్చుకుంటున్నావా? అక్క అమ్మా కీర్తి అక్క చెప్పండి. యాప్ లోనే పంపించాలా? ఒక్క నిమిషం. సరే, నేను పెడతాను. ఓకే, ఒకసారి ఈ రోజు నేను ఒక సాంగ్ పంపించాను, చూసారా మార్నింగ్? వినిపిస్తున్నాం అందరికి? వందన అండ్ ఇంకెవరున్నారు లైన్ లో? వినిపిస్తుందా? నా సౌండ్ వినిపిస్తుందా?
ఆంటీ. ఓకే, మార్నింగ్ ఒక సాంగ్ పంపించాను, చూసారా అందరూ? చూసారా చూడలేరా? God's love is merciful. ఎస్, వెరీ గుడ్. గాడ్స్ లవ్ ఇస్ మర్సిఫుల్. సో స్టార్ట్ చేద్దామా, లేకపోతే ఇంకా ఉన్నారు వచ్చేవాళ్ళు? అన్నయ్య రాలేదమ్మా ఇంకా? రాలే ఆంటీ. టైం పడుతుందా? మీరు స్టార్ట్ చేయండి ఆంటీ. ఓకే, స్టార్ట్ చేద్దాం. పెట్టానమ్మా లింక్. గాడ్స్ లవ్. లింక్ నేను సాంగ్ పాడతాను, అందరు వినండి. ఓకే అక్క. గాడ్స్ లవ్ ఇస్ మర్సిఫుల్. God's love is free. God's love is wonderful. Jesus loves me. God's love is merciful. God's love is free. God's love is wonderful. Jesus loves me. When I'm weak, when I'm strong, when I'm right or when I'm wrong, my heavenly Father loves me anyway. When I'm weak, when I'm strong, when I'm right or when I'm wrong, my heavenly Father loves me anyway. God's love is merciful. God's love is free. God's love is wonderful. Jesus loves me. When I'm bad, when I'm bad, when I'm good, when I don't know as I should, my heavenly Father loves me anyway. God's love is merciful. God's love is free. God's love is wonderful. Jesus loves me. God's love is merciful. God's love is free. God's love is wonderful. Jesus loves me. Okay, this is the song. Ochara, hi, Jansi Rani. Kids. ఓకేనా? ఈ సాంగ్ ఒకసారి విన్నారమ్మా? సాంగ్ మళ్ళీ వినిపినా? వందనాలమ్మా. విన్నా? ఒకసారి పాడమా. ఇంకొకసారి పాడండి ఆంటీ. ఓకే, నౌ రెడీ. మళ్ళీ గాడ్స్ లవ్ ఇస్ మర్సిఫుల్. ఒకసారి మీరు కూడా నా వెంట ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? గాడ్స్ లవ్ ఇస్ మర్సిఫుల్ అనండి. God's love is merciful. God's love is free. God's love is merciful. God's love is free. God's love is wonderful. God's love is wonderful. Jesus loves me. Jesus loves me. మళ్ళీ ఒకసారి అందరు రిపీట్ చేద్దాం. God's love is merciful. God's love is merciful. God's love is free. God's love is free. Jesus loves me. God's love is wonderful. Jesus loves me. God's love is God's wonderful. love is Jesus loves me. When I'm weak, When I be, when I'm strong, when I strong, చెప్పండి. When I'm right or when I'm wrong, when I'm right and when I wrong, Jesus bless me anyway. Father, Jesus bless me anyway. my heavenly Father, My heavenly Father. next one. When I'm bad,
when I bad, when I'm good, when I'm good, when I don't know as I should. when I don't know I should. Heavenly Father, Heavenly Father, in in God's love is merciful. God's love is Parani. merciful. God's love is free. God's love is free. Uh, Uh, Jesus loves me. Jesus loves me. వచ్చింది అర్థమైందా అర్థమైందంటే మీరు అందరూ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. నేను వెనకనే ఉంటా. స్టార్ట్ చేయండి. God's love is merciful. God's love is free. God's love is God's love is wonderful. Jesus loves me. When I'm When I'm weak, weak, when I'm when strong, I'm strong, when when I when right, I right, or when I'm wrong, or when I'm my wrong. heavenly Father Father, bless me loves me anyway. anyway. My heavenly Heavenly Father Ble- Loves me Love anyway. loves me. me anyway. God love is merciful. God's God's love love is is merciful. wonderful. God Merciful. love is free. God's God's love is free. God love is wonderful. God's love God's love is is wonderful. Jesus loves me. Jesus loves me. Second one, second para. When I'm bad, When I'm bad, when I when good, I'm good, when I don't know as I should. when I don't know as I should. My heavenly Father My heavenly heavenly Father loves bless, me anyway. loves me anyway. God's love is merciful. God's love is merciful. God's love is free. God's love love is is free. God's love is wonderful. God's love love is is wonderful. wonderful. Jesus loves me. Jesus Jesus loves loves me. me. ఎట్లా ఉంది సాంగ్? సూపర్ బాగుందా? బాగుంది. వచ్చిందా? అందరికి వచ్చిందా? వచ్చింది అంటే ఏమైనా డౌటా? మళ్ళీ ఒకసారి మీరు పాడతారా? పాడతాం ఆంటీ. పాడండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, సాంగ్ చాలా బాగుంటది. యూ హ్యావ్ టు ఎంజాయ్ బై సింగింగ్. ఓకే, స్టార్ట్ చేయండి. సాంగ్ స్టార్ట్ చేయండి. God's love is merciful. God's love is free. God's love is wonderful. Jesus loves me. God's love is merciful. God's love is free. God's love is wonderful. Jesus Jesus loves loves me. me. ఇప్పుడు స్టాండ్ స్టార్ట్. When I'm weak, When I'm strong, when I'm right or when I'm wrong. my heavenly Father loves me anyway. My heavenly Heavenly Father Father love me anyway. anyway. When I am bad, When I'm bad, when I'm good, Good. when I don't know as I should. when I bad, My when I good, when I should, Don't know I should.
My heavenly Father Father loves loves me me anyway. anyway. My my heavenly heavenly Father Father bless loves me every me day. every day. Anyway, God's love is merciful. God's God's love is love is free. free. God's God's love God's love love is 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 wonderful. 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 Jesus Jesus loves loves me. me. వచ్చిన సాంగ్ వచ్చింది వచ్చింది. ఆంటీ. సాంగ్ వచ్చిందా? వచ్చిందండి. పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారా? నేర్చుకుంటామా ఆంటీ? ఓకే, దిస్ వన్ ఈస్ విచ్ సాంగ్? హౌ మెనీ సాంగ్స్? ఇది ఏ సాంగ్? ఇది ఎన్నో సాంగ్? ఇది ఫిఫ్త్. ఫిఫ్త్ సాంగ్. సిక్స్త్. సిక్స్త్ సాంగ్. అందరు గుర్తు పెట్టుకోండి. మంచిగా ఒక బుక్ లో రాసుకుంటున్నారా? సో ఈ సాంగ్ అర్థం ఏంటి? అంటే దేవుడు మనల్ని ఎట్లయినా బ్లెస్ చేస్తాడు. మనం బ్యాడ్గా ఉన్నా కానీ, మనం గుడ్డుకున్నా కానీ, ఇంకా మనం వీక్ ఉన్నా మనం స్ట్రాంగ్ ఉన్నా ఎస్, దేవుని ప్రేమ చాలా జాలి గొప్పది. దయగలది, ఫ్రీ. గొప్పది. మనకి దేవుడు గొప్పది, వండర్ఫుల్ అన్నమాట. సో మనం ఎలా ఉన్నా దేవుడు మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఓకేనా? మనం చెడు అయినా మంచి అయినా, మనం వీక్ ఉన్నా స్ట్రాంగ్ ఉన్నా, దేవుని ప్రేమ మాత్రం మనని దేవుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. సో మనము ఏంటంటే ఎప్పుడు కూడా ఆయనకి మనం కూడా అలాగే ప్రేయర్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? ఎప్పుడు కూడా ఆల్వేస్ ప్రే టు గాడ్. మర్సిఫుల్, దేవుని లవ్ ఎంత వండర్ఫుల్ కదా. సో మనకి ఎప్పుడు కూడా ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుడు ప్రేమిస్తాడు. మనకి కష్టం వచ్చినప్పుడు దేవుని వదిలేయడము, మనకి బాగున్నప్పుడు మొక్కడము అట్లా కాదు. ఎప్పటికీ కూడా ఆయనకి ప్రేయర్ చేస్తూనే ఉండాలి. అందరూ లేచి మార్నింగ్ లేచి ప్రేయర్ చేశారా? బైబిల్ చదివారా? బైబిల్ చదువుకున్నారమ్మా అందరూ? చదవలేదా? ఓకే, చదవని వాళ్ళు మళ్ళీ ఒకసారి లేచి మార్నింగ్ పొద్దున్నే ఒక చిన్న వర్డ్స్, ఏదన్నా ఒక చిన్న సామ్స్ కానీ, సామ్స్ అంటే తెలుసుగా మీ అందరికి, కీర్తనలు. కీర్తనలు బుక్ ఒకసారి చదవండి. ఫస్ట్ నుంచి ఒక్కొక్క అధ్యాయం చదివినా చాలు, ఒక 2 lines. ఏంటో మీకు ఎంత బ్లెస్సింగ్ అంటే అది చదివితే ఆ రోజంతా మనకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మనం చదివినప్పుడు. కొంచెం బైబిల్ ప్లస్ ప్రేయర్ చేసుకొని మీ డేని స్టార్ట్ చేయండి. ఓకేనా అందరూ? ఓకే, ఈ సాంగ్ నచ్చింది అందరికి? బాగా నచ్చింది ఆంటీ. నచ్చిందా? మరి నాకు ఒక్కసారి పాడి వినిపిస్తారా? ఆంటీ. ఒకసారి నేను లేకుండా, వితౌట్ మై హెల్ప్ యూ హ్యావ్ టు సింగ్. God's love is merciful. God's love is free. God's love is wonderful. Jesus Jesus loves loves me. God's love is merciful. God's love God's is love is free. free. God's God's love love is is wonderful. wonderful. Jesus Jesus loves me. When when I'm I'm weak, weak, when I'm when I'm strong, strong, when I'm right, or when I'm wrong. when My heavenly Father Father loves love me me anyway. anyway. My My heavenly Heavenly Father Father loves love me me anyway. anyway. God's love God's is merciful. God's God's love love is is free. free. God's God's love love is is wonderful. wonderful. Jesus Jesus loves loves me. When I'm right, When I am right, good. when When I'm bad, when I'm when Start, I'm when start. I am when good, I'm when I'm bad, When when I'm I good, when I don't when I
when I'm bad, when I'm when I good, good, when I when don't know as I should. when I bad, when I good, when I I don't know I should. My As I should. heavenly Father, love love me me anyway. My heavenly heavenly Father, love love me me anyway. anyway. Very good. Clap, all of you clap. చాలా మంచి పిల్లలబ్బా, ఇట్లా పాట నేర్పంగా నేర్చేసుకుంటారు. వెరీ గుడ్. Thank you, auntie. సో ఐఎమ్ సో లక్కీ దట్ మంచి ఇంత ఛాంపియన్ పిల్లలు దొరికారు నాకు సాంగ్స్ నేర్పడానికి. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇలాంటి సాంగ్స్ నేర్చుకోండి, మీరు కూడా రాసుకోండి అమ్మా. ఓకే, ఝాన్సీ రాణి వాళ్ళ పిల్లలు, ఓకేనా? ఈ సాంగ్స్ అన్ని రాసుకోండి. రాసుకొని ఇది 6th సాంగ్. ఓకే, అందరు రాసుకొని మీరు ఏంటంటే నేర్చుకుంటూ ఉండండి. ఓకేనా? ఓకే కీర్తి, బాయ్ మా అందరికి. బాయ్ Bye, auntie. మంచిగా నేర్పించారు. ఓకే. అందరికి వందనాలు. వీడియో అందరికి వందనాలు. ఎవరు చెప్పారు క్లాసు? ఎవరు చెప్పారు? ఎలా? ఒక అక్క చెప్పింది. పాప్స్ అక్క. ఎక్స్పెరిమెంట్ బాగుందా? బాగుంది. నువ్వు కూడా ఎక్స్పెరిమెంట్ మనొద్దు బాబు. లెసన్ ఏం నేర్చుకున్నారు? అంటే చాడీలు చెప్పకూడదు. మనం చాడీలు చెప్పరాదు. చాడీలు చెప్తే దేవుడికి ఈరోజు లెసన్ ఏంటి? పునః పరిశీలన. ఎగ్జామ్ రివిజన్ తర్వాత. మన రివిజన్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. మళ్ళా బల్ల నమ్మకమైన మంచి దాసుడా. మత్తయి 25 చాప్టర్ తీయండి, 14th verse. మత్తయి 25th చాప్టర్. వర్స్ ఓపెన్ చేయండి. ఓకే, నేను ఉపమానము అంటే ఏంటి? కంపేర్ చేసి చెప్పడం. ఉపమానం అంటే ఏంటి? కంపేర్ చేయడం. ఇప్పుడు మనకి కనిపించే వస్తువులు మళ్ళీ రివర్స్ చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మనకు కనిపించే వస్తువుల కోసం బాగా అర్థం చేసుకుంటామా, కనిపించని వస్తువుల కోసం బాగా అర్థం చేసుకుంటామా? అర్థం కాదు అంత బేగా. ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం బేగా అర్థం చేసుకోగలం. సో జీసస్ ఏం చేశారంటే మన ప్రాబ్లం రాకుండా ఇప్పుడు మన కంటికి కనిపించలేని హెవెన్ ని, పరలోక రాజ్యాన్ని దేంతో పోల్చారు? మనకు కనిపించే డైలీ లైఫ్ తో పోల్చారు. డైలీ మన లైఫ్ లో ఏమవుతుందో, మనం ఏమైతే ఎక్కువ చూస్తున్నామో దాంతో కంపేర్ చేసి చెప్పారు. సో మనకి ఏమవుతుంది, అది ఈజీ అయిపోద్ది అర్థం చేసుకోవడం.
అంటే ఓకే హెవెన్ అంటే ఇలా ఉంటదా, అక్కడికి ఇలా వెళ్తామా అని మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మరొక ఉపమానం చెప్పారనమాట. ఏంటంటే ఫస్ట్ ఉపమానం కోసం ఇక్కడ స్టోరీ కోసం తెలుసుకుందాం. నేను కంపారిజన్ ఏంటని మిమ్మల్ని అడుగుతా, మీరే నాకు చెప్పాలి. అంటే ఒక్క వస్తువుతో వేరే వస్తువుని కంపేర్ చేయడం. అంతే. అదే ఇప్పుడు కంపారిజన్ ఏంటో అడుగుతా, దేనికి ఏంటి కంపేర్ చేసి చెప్పాలి. చూడండి, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున వారికిచ్చి వెంటనే దేశాంతరం పోయెను. ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్, ఒక అతను ఉన్నారు, అంటే ఒక మాస్టర్ ఉన్నారు. అతను ఏం చేశారంటే వాళ్ళ సర్వెంట్స్ కి ఒక తలాంతులు ఇచ్చారు. తలాంతులు అంటే ఏంటి అసలు? డివిటీలా? తలాంతులు, టాలెంట్స్. ఏంటి? టాలెంట్. తలాంతు అంటే టాలెంట్. ఇతను ఏం చేశారంటే, మాస్టర్ ఏం చేశారంటే, అంటే యజమాని ఏం చేశారంటే వాళ్ళ సర్వెంట్స్ కి కొన్ని టాలెంట్స్ ఇచ్చారు. ఓకే, కానీ అందరికి ఈక్వల్ టాలెంట్స్ ఇవ్వలేదు. ఎవరి సామర్థ్యం బట్టి వాళ్ళకి ఇచ్చారు, అంటే ఎవరి కెపాసిటీ బట్టి వాళ్ళకి ఇచ్చారు. ఓకే, ఏం చేశారు, వాళ్ళకి టాలెంట్స్ ఇచ్చి వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు ఏమైంది, 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారము అంటే బిజినెస్ చేసి మరి 5 తలాంతులను సంపాదించను. సో ముగ్గురికి ఇచ్చారమ్మా టాలెంట్స్. ఎంతమందికి? ముగ్గురు. 5 తలాంతులు ఇచ్చారు ఒకరికి. రెండో అతనికి 2 తలాంతులే ఇచ్చారు. మూడో అతనికి 1 తలాంతు ఇచ్చారు. ఓకే, పార్షియాలిటీ ఉందంటారా ఈ మధ్యలో? ఒకరికి 5 ఇచ్చారు, ఒకరికి 2 ఇచ్చారు, ఇంకొకరికేమో 1 ఇచ్చారు. పార్షియాలిటీ ఉందా? ఓకే, ఉందని అనుకుందాం. సరే, 5 తలాంతులు అతను బిజినెస్ చేసి వ్యాపారం చేసి దాన్ని డబుల్ చేశానంట. అంటే ఎంత? ఇంకొక 5 టాలెంట్స్ ఇచ్చారు, బిజినెస్ చేసి దాన్ని 10 గా చేశారు. అలాగే సేమ్ కిందకి వెళ్తే 2 టాలెంట్స్ ఉన్న అతను ఉన్నారు కదా, అతను కూడా బిజినెస్ చేసి మరొక 2 సంపాదించారు, అంటే డబుల్ చేశారు. అంటే ఇప్పుడు 4 అయ్యాయి. ఇప్పుడు థర్డ్ వ్యక్తి ఏం చేశారో చూద్దాం. ఒకసారి 21 చూడండి. ఆ యజమానుడు 20 వర్స్ చూడండి. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వారు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితే నన్ను. అప్పుడు యజమాని ఏమన్నారు? అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నీవు అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇప్పుడు ఏం చేశారు, ఈ 5 అతను దాన్ని ఇంకో 5 డబుల్ చేశారు. అంటే ఆ టాలెంట్స్ మీద ఏం చేశారు, ఒక వర్క్ చేశారు. ఆ వర్క్ చేయడం వల్ల, ఆ బిజినెస్ చేయడం వల్ల మరొక 5 సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ యజమాని వచ్చినప్పుడు ఏమంటున్నారు, రిటర్న్ వచ్చారు యజమాని. అప్పుడు అంటున్నారు అనమాట, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ చిన్న విషయంగా ఉన్నావు, ఇంత ఫెయిత్ఫుల్ గా ఉన్నావు కాబట్టి నువ్వు నా హ్యాపీనెస్ లో నువ్వు కూడా ఒక పార్ట్ ఉంటావు, నా హ్యాపీనెస్ లో నువ్వు కూడా వస్తావు అనమాట. ఓకే, అంటే పాలు పంచుకుంటావు అంటే పరలోకానికి వెళ్ళరు. ఓకే, అప్పుడు అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు కూడా ఏం చేశారు, వచ్చి అయ్యా మీరు నాకు ఇంత ఇచ్చారు, ఇంత సంపాదించానని నమ్మకంగా దాన్ని డబుల్ చేసి చూపిస్తారు. సరే అని 1 తలాంతు ఉన్న వ్యక్తి దగ్గర వెళ్తారు. వెళ్తే, అయ్యా నీవు విత్తిన చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడునే కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమాని వాణ్ణి చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడినని నీ వెరుగుదువా? అయితే నీవు నా సొమ్ము
సాహుకారులకైనా ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునని చెప్పి ఆ తలాంతులు వాని యొద్ద తీసివేసి 10 తలాంతులు గలవారికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని యొద్ద నుండి వానికి కలిగింది తీసివేయబడును. మరియు పలికిమాలిన ఆ దాసుడు వెలుపల చీకట్లోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండుననెను. అంటే ఈ ప్లేస్ నరకం అన్నమాట. అయితే ఇప్పుడు చెప్పండి, మాస్టర్ 3 పీపుల్స్ కి టాలెంట్స్ ఇచ్చారు. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చారు. సో మీరు అన్నట్టు పార్షియాలిటీ ఉంది అంటున్నారు. ఓకే, అది పక్కన పెడతాం. అయితే రిటర్న్ వస్తారు కదా మాస్టర్, అప్పుడు ఏం చేశారు? ఇతని దగ్గర ఫస్ట్ వస్తారు, ఫస్ట్ పర్సన్ దగ్గరకు వచ్చి నించోగానే ఇతను ఏం చేస్తారు? మీరు నాకు 5 టాలెంట్స్ ఇచ్చారు, నేను దాని మీద బిజినెస్ చేసి ఇంకో 5 ఎక్స్ట్రా తెచ్చాను, డబల్ తెచ్చాను అని చెప్పి చెప్తారన్నమాట. అప్పుడు ఆ యజమాని ఏం చేస్తారు? పొగుడతారు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని పొగుడతారు. సెకండ్ పర్సన్ దగ్గరకు వస్తారు, అతను కూడా ఏం చేశారు? అతని దగ్గర 2 టాలెంట్స్ ఉన్నాయి, ఆ 2 టాలెంట్స్ కి అతను డబల్ చేశారు. అంటే అతనికి ఎంత టాలెంట్ ఉందో అంటే డబల్ చేశారు, ఎక్స్ట్రా ఏం చేయలేదు. సో ఇతన్ని కూడా పొగిడారు, అవునా? థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు. థర్డ్ పర్సన్ ఏమన్నారు? మీరు మళ్ళీ తిడతారు, అన్ని వాడేసాను అంటారేమో, మీరు చాలా కఠినుడు, మీరు ఎక్కడైతే ఇవ్వరో అక్కడ అన్ని తీసుకోవడం ప్రయత్నిస్తారు, ఎక్కడైతే ఇస్తారో అక్కడ ఏం తీసుకోరని సాకులు చెప్పి తప్పించుకొని భూమిలో దాచిపెట్టాను అంటారు. అప్పుడు ఏమంటారు యజమాని? నువ్వు సోమరివైన చెడ్డదాసుడివి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వర్క్ చేయలేదు తనకి ఇచ్చిన టాలెంట్స్ మీద. సో అతను తిట్టి ఇతని నరకంలో పడియండి అన్నట్టు చెప్పడం అన్నమాట. కంపారిజన్ ఏంటంటే ఈ యజమానుడు ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. ఈ ముగ్గురు ఎవరంటే మనమే, సంఘంలో ఉన్న మనమే. ఓకే, మనమే. ఇప్పుడు ఇక సిచ్యువేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనకు టాలెంట్స్ ఇస్తారు, ప్రతి ఒక్కరికి ఏదో టాలెంట్ ఇస్తారు, అవునా కాదా? ఇస్తారక్క. ఇప్పుడు సాంగ్ పాడేవారు డాన్స్ చేయలేరేమో, బాగా డాన్స్ చేసేవారు సాంగ్ సాంగ్ పాడలేరు. ఇప్పుడు ఒకరు చదువులో ఫస్ట్ ఉంటారు, ఒకరు స్పోర్ట్స్ లో ఫస్ట్ ఉంటారు. అందరికి సేమ్ టాలెంట్స్ ఇస్తారా దేవుడు? ఇయ్యరక్క. డిఫరెంట్ టాలెంట్స్ ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ కి 5 టాలెంట్స్ ఇచ్చారు. సో ఆ 5 టాలెంట్స్ ని ఫస్ట్ వ్యక్తి ఏం చేశారు? డబల్ చేశాడు. 10 అయ్యాయి. సెకండ్ వ్యక్తికి 2 టాలెంట్స్ ఇచ్చారు, 2 టాలెంట్స్ ఇచ్చారు, దాన్ని ఎంత డబల్ చేశారు? 4. ఇప్పుడు ఇతను 10 వచ్చింది, ఇతనికి 4 వచ్చిందని యజమాని తిట్టారా? తిట్టలేదక్క, పొగిడారు. ఇక్కడ 4 వచ్చింది కదా, ఇతను తిట్టాలి కదా, నువ్వు 4 తెచ్చుకున్నావు ఎందుకని తిట్టాలి కదా, ఎందుకు తిట్టలేదు? అంటే వాళ్ళు ఎందుకంటే దాని టాలెంట్ ని డబల్ చేసి టాలెంట్ ఎంత ఇచ్చారు అని కాదు, దాన్ని డబల్ చేశారా, ఇచ్చిన దాంట్లో మీరు వర్కౌట్ చేశారా అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో దేవుడు ఏం చూస్తారంటే మీరు చేసిన క్వాంటిటీ చూడరు. ఓకే, దేవుడు ఎప్పుడు క్వాంటిటీ ఏం చూస్తారు? క్వాలిటీ చూస్తారు. ఏం చూస్తారు? వాల్యూ. అంటే మీరు ఎన్ని చేశారు, ఎన్ని మట్లు చేశారని చూడరు, ఎంత క్వాలిటీతో దాని మీద ఎంత వర్కౌట్ చేశారని చూస్తారు. సో మనం చేసేది ఏంటంటే పార్షియాలిటీ అనేసారు మీరు ఫస్ట్, ఒకరొకరికి ఒకటి ఇచ్చారక్క పార్షియాలిటీ అని అన్నారు. బట్ దేవుడు ఏంటి, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఇస్తారు, అంటే ఎవరి కెపాసిటీ బట్టి. ఇప్పుడు యూకేజీ అబ్బాయిని వెళ్ళి ఒక 25 kgs బియ్యం బస్తా మోయమంటే మోస్తాడా? మొయ్యడక్క. కానీ తను ఏ పని చేయగలరు? తను ఏజ్ తగ్గట్టుగా ఎంత వెయిట్ మోస్తే అంత మోయగలరు, ఆ ఏజ్ కి అదే గ్రేట్. అది ఇప్పుడు 40 years మ్యాన్ ఉన్నారు, అతను మోసేస్తారా మోయరా 25 kgs రైస్ బ్యాగ్? మొయ్యాడు. మోస్తారు. ఓకే, సో ఈ దేవుడు ఎన్ని ఇచ్చారు, ఎంత టాలెంట్ ఇచ్చారని కాదు, కానీ ఆ ఇచ్చిన టాలెంట్ మీద మనం ఎంత వర్కౌట్ చేసామో, ఎంతలాగా మనం ఒక రిజల్ట్ తీసుకొచ్చామన్నది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం? స్కూల్కి వెళ్తాం,
మనకన్నా పక్కోడు బాగా చదివాడు అనుకో, ఫస్ట్ మనం చేసింది ఏంటంటే డిస్కరేజ్ అయిపోతాం. ఏమవుతాం? డిస్గ్రేస్. అవ్వకూడదు. ఎవరి టాలెంట్స్ వాళ్ళది. మన స్టడీస్ లో లేకపోతే స్పోర్ట్స్ లో ఉండొచ్చు, లేదంటే మన ఫ్యూచర్ ఇంకోటి అయి ఉండొచ్చు. ఏదైనా దేవుడు టాలెంట్ లేకుండా ఏ వ్యక్తిని వదలరు. ఇప్పుడు మన అందరిమి కూర్చున్నామా, మన అందరికి ఖచ్చితంగా ఒక్కొక్క టాలెంట్ ఉంటది. మీ టాలెంట్స్ ని మీరు కనిపెట్టారా లేదా? మీ టాలెంట్స్ ఎంతమందికి తెలుసు? నాకు ఈ టాలెంట్ ఉందక్క అని ఎవరు ఖచ్చితంగా చెప్పగలరు? మీ టాలెంట్స్ మీకు తెలుసా? డ్రాయింగ్. ఒక డ్రాయింగ్ అని చెప్పారు. ఇంకా ఇంకా మీ టాలెంట్ మీరు కనిపెట్టారా? ఇంకా టైం పడుతుందా? ఎప్పుడైతే మనం పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటామో మన టాలెంట్స్ మనకు కనిపించవు. ఓకే, ఎప్పుడు మిమ్మల్ని మీరు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. మీ టాలెంట్స్ మీది, మీ స్పెషాలిటీ మీది. ఈచ్ పర్సన్ కి దేవుడు ఒక స్పెషాలిటీ ఇచ్చారు. దాని మీద మీరు వర్కౌట్ చేస్తే సక్సెస్ అవుతారు. లేదు పక్క వాళ్ళు ఆ వేలోనే వెళ్తున్నారు, మీరు అందులో వెళ్తే సక్సెస్ అవుతారా? పక్కలతో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. ఓకేనా? టాలెంట్ కూడా పోతది. ఎస్. ఇప్పుడు లాస్ట్ లో ఏమైంది? చెడ్డదాసుడు ఉన్నారు, భూమిలో కప్పెట్టాడు టాలెంట్ ని, ఏమైనా అంటారేమో అని. అప్పుడు దేవుడు వచ్చేయమన్నారు, యేసుక్రీస్తు వచ్చేయమన్నారు, ఈ టాలెంట్ ఏదో నువ్వు వడ్డీకి ఇచ్చేసిన ఆమన్యని నేను తీసుకున్నాను కదా, ఇచ్చి వేస్ట్ అని చెప్పి ఆ టాలెంట్స్ ని తీసుకుని వెళ్ళి ఎవరికి ఇచ్చారు? 10 తలాంతులు ఉన్న వ్యక్తికి ఇచ్చారు. సో ఎవరైతే వాళ్ళ టాలెంట్ ని అర్థం చేసుకొని దాని మీద వర్కౌట్ చేస్తారో, ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి దేవుడు డబ్బులు ఇస్తారనమాట. మీకు మంచి జ్ఞానం కావాలంటే ఏం చేయవసరం లేదు, మీ టాలెంట్ మీద మీరు వర్కౌట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మీ సాంగ్స్ బాగా పాడతారమ్మా, మీరు ఏం చేయాలి? దేవుడి సాంగ్స్ ఎక్కువ పాడడం, సాంగ్స్ వాళ్ళు కూడా చాలా మంది మారుతారు బయట. మీరేం చేయాలి? ఎక్కువగా అందరికీ తెలిసేలాగా సాంగ్స్ పాడడం, లేదంటే వీడియోస్ తీయడం, పోస్ట్ చేయడం, అలాగా మీరేం చేయాలి? దేవుని హైలైట్ చేస్తూ వెళ్తూ ఉన్నారనుకో, దేవుడు అందులోనే మీకు టాలెంట్ మళ్ళీ ఇంకా అప్గ్రేడ్ అయ్యేలా హెల్ప్ చేస్తారనమాట. ఓకేనా? ఓకేనా? సో ఒక మంచి సర్వెంట్ ఏం చేయాలంటే, అంటే ఒక మంచి సంఘంలో ఉన్న వ్యక్తి ఏం చేయాలంటే, ఫస్ట్ వాళ్ళ టాలెంట్ ని యాక్సెప్ట్ చేయాలి. ఏం చేయాలి? టాలెంట్. ఇప్పుడు మీ సింగింగ్ లో టాలెంట్ ఉందనుకో, ఆ టాలెంట్ నన్ను వదిలేకుండా దాని నుంచి మనం ఏమేమి చెయ్యొచ్చు అని ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఇది చెయ్యొచ్చు, అది చెయ్యొచ్చు, ఈ కాంపిటీషన్ లో ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, లేదంటే దేవుడి పనులలో ఉండొచ్చు, నేను ఎక్కువ సాంగ్స్ పాడొచ్చు దేవుళ్ళలో, లేదంటే అందరికీ తెలిసేలాగా ఒక వీడియో తీయడం. అలాగా మీ టాలెంట్స్ మీద ఇంకా నేను ఎలా డెవలప్ చేసుకోవాలని ఫస్ట్ మీరు చాలా రెస్పాన్సిబుల్ గా ఆలోచించాలి. నెక్స్ట్ ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి. దానికోసం జాగ్రత్తగా కష్టపడాలి. ఆ టాలెంట్ ని డెవలప్ చేసుకోవడం కష్టపడాలి, దాన్ని వేస్ట్ గా పోనివ్వకూడదు. ఓకేనా? మీకున్న టాలెంట్ పక్క వ్యక్తికి ఉండదు. అర్థమైందా? మీకు టాలెంట్ ఉందనుకో, అది మాక్సిమం పక్క వ్యక్తికి ఉండదు. మీ టాలెంట్ చూసి పక్క వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే దేవుడు అందరికి ఒక టాలెంట్ ఇవ్వరు, మీ ప్రత్యేకంగా ఒక టాలెంట్ ఉంటది. అది రూల్ అంతే. మీ టాలెంట్ లేకుండా దేవుడు మిమ్మల్ని వదలరు. అది ఒక్క టాలెంట్ అయినా కానివ్వండి, అందరికైనా ఎక్కువ ఉండవసరం లేదు, కానీ మన టాలెంట్ మనం గుర్తు చేసుకొని దాన్ని డెవలప్ చేసుకున్నాం అనుకో, ఎవరైతే వేస్ట్ గా పాడు చేసుకుంటున్నారో వాళ్ళ టాలెంట్స్ ని కూడా మనకి ఇస్తారు దేవుడు. దాన్ని మీరు రెస్పెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కనుక్కొని తెలుసుకొని దాని మీద వర్కౌట్ చేసి దాని నుంచి మీరు ఏదో సాధించడం ట్రై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మీకున్న ప్రతి టాలెంట్ దేవుడి కోసం యూజ్ చేయాలి. అర్థమైందా? మీ పర్సనల్ లైఫ్ లో సక్సెస్ అవ్వడమే కాదు, ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు,
మీకు మంచి ఐక్యూ లెవెల్ ఉంది అనుకుందాం, మంచి బ్రెయిన్ ఉంది అనుకుందాం, బాగా చదువుతారు. ఓన్లీ స్టడీస్ లో సక్సెస్ అయిపోతే సరిపోద్దా? ఆ జ్ఞానం అంతా ఎక్కడ పెట్టాలి మళ్ళీ? ఓన్లీ స్టడీస్ లో మీరు కష్టపడుతున్నారు నాకు తెలుసు. సో అదే మీరు తెచ్చి బైబిల్లో కూడా పెట్టాలి. బైబిల్ జ్ఞానం పెంచుకోవాలి. ఈ మంచి బ్రెయిన్ అంటే బైబిల్ కోసం ఎవరు ఏమన్నా చెప్పేసేలాగా టాలెంట్ పెంచుకోవాలి. సింగింగ్ ఉంది, బయట కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. అలాగే దేవుడి సాంగ్స్ అందరికి తెలిసేలాగా, అందరికి వినిపించేలాగా మన ట్రై మనం చెయ్యాలి. ఎందుకంటే వాయిస్ బాగుంటేనే కదా సాంగ్స్ వింటారు ఎవరైనా. సో ఆ టాలెంట్ మీరు డెవలప్ చేసుకోవాలి. ఇంకేమన్నా టాలెంట్స్, డ్రాయింగ్ ఉందన్నారు ఎవరో, ఆ దేవుడి పనికి ఎలా యూజ్ చేయొచ్చు? దేవుడి పనికి ఎలా యూజ్ చేయొచ్చు ఆ టాలెంట్ ని? పిల్లలకి అర్థమయ్యేలా మంచి మంచి డ్రాయింగ్లు వేయచ్చు. ఓకేనా? ఆ డ్రాయింగ్ బట్టి, పిక్చర్స్ బట్టి చాలా మెసేజ్ ఇవ్వచ్చు తెలుసా బైబిల్ది. పిక్చర్స్ మెయిన్. ఒకరికి వాక్యం అర్థం కావాలంటే పిక్చర్స్ మెయిన్. అది దేవుడి పనికి ఎంతలా ఉపయోగించాలంటే ఇంకా మీ దగ్గర టాలెంట్స్ ఇంకేమున్నాయిరా బాబు వాడుకోవడానికి అన్నట్టు ఉండాలి. ఎవ్రీ సెకండ్ ప్రతిదీ మీకున్న టాలెంట్ ప్రతిదీ మీరు యూజ్ చేసేయడమే, అసలు వదలడం వీల్లేదు. బికాస్ మీ టాలెంట్ ని యూజ్ చేయకపోతే జడ్జిమెంట్ ఉంటది అన్నమాట ఖచ్చితంగా. దేవుడు ఏం చేస్తారు? నరకంలోకి వేసేస్తారు. అంత ఇంపార్టెంట్ మీకు ఉన్న టాలెంట్స్ ని యూజ్ చేసుకోవడం, అది ఏదైనా సరే. ఈసారి నుంచి తెలుసుకుంటారా మీ టాలెంట్ ఏంటో? తెలుసుకుంటాం. చేస్తారా? చేస్తామా? చేసుకుంటారా పక్కతో? చేసుకోవట్లేమా? చేసుకుంటారా? కంపారిజన్ చేసుకుంటారా? మీకుండో, మీ టాలెంట్స్ వాళ్ళకుండో. పార్షియాలిటీగా దేవుడు ఏది ఇవ్వరు. ఓకే, దేవుడు చూసేది టాలెంట్స్ ఉందని కాదు, మీ టాలెంట్స్ మీద మీరు వర్కౌట్ చేయండి. ఓకే, డ్రాయింగ్ అని చెప్పారు, దాని నుంచి ఏం చేస్తావు? ఓకే, దాని నుంచి నీకు ఏంటి యూజ్ అని మీరే ఆలోచించాలి. ఎలా ఉపయోగించాలి ఈ టాలెంట్ నేను అని మీకు నిద్ర పట్టకూడదు. ఇంకా ఆ టాలెంట్ ఉపయోగించేదాకా మీరు నిద్ర పట్టకూడదు. ఓకే, మన లైఫ్ ఎలా ఉండాలంటే ఎండింగ్ డే దేవుడి ముందు నించునేటప్పుడు దేవుడే ఇంకా మీరు ఇచ్చిన టాలెంట్స్ అన్ని అయిపోయి ఇంకేం లేవు, అన్ని వాడేసానని చెప్పాలన్నమాట. అంత కాన్ఫిడెంట్ గా ఉండాలి. మీరు దాన్ని వేస్ట్ చేస్తున్నారు, దాన్ని యూజ్ చెయ్యట్లేదంటే ఇంకా మీకున్న టాలెంట్స్ కూడా తీసి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు. మీకు అది కావాలా? మీ టాలెంట్స్ మీ నుంచి తీసేసుకోవడం మీకు కావాలా? ఓకే, అందరూ యూనిక్ అన్నమాట. ఇక్కడ నాకు వచ్చింది మీకు రాదు, మీకు వచ్చేది నాకు రాదు. ఓకే, ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఇచ్చుకొని, మన టాలెంట్ ని రెస్పెక్ట్ ఇచ్చుకొని, మన స్పెషల్ అని తెలుసుకొని దాని మీద వర్కౌట్ చెయ్యాలి. చేస్తారా మరి? చేస్తామా? మంచి దాసుడా అని అనిపించుకుంటారా? నమ్మకం మంచి దాసుడు అంటే బల అంటే ఇంకొక వర్డ్ యాడ్ చేయడం ఇంకా సూపర్ అన్నట్టు. నమ్మకమైన మంచి దాసుడు అని లేదు, బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నారు అంటే ఇంకా వాళ్ళు ఇంకా సూపర్. వాళ్ళు ఏం చేశారు? జస్ట్ వాళ్ళకి ఇచ్చిన టాలెంట్స్ మీద వర్కౌట్ చేశారు అంతే. సోమరివైన చెడ్డ దాసుడు కోసం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. నెక్స్ట్ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్. ఈ వీక్ మాత్రం ఓన్లీ పాజిటివ్ సైడ్. ఓకేనా? సో ఎప్పుడైతే మన నెక్స్ట్ వీక్ 1 to 5, 6 వాళ్ళకి, ఆ నెక్స్ట్ వీక్ 3, 4, 7, 8 వాళ్ళకి. ఎగ్జామ్ రిజల్ట్స్ అందరు వెయిటింగ్.
ఇక్కడ రిజల్ట్స్ న్యూ ఇయర్ తర్వాతే. ఆ, ఓకే, నేను కూడా వెయిటింగ్. మీరు ఏం చేయవలసిన లేదు. నేను ఏ లెసన్ చెప్తున్నానో ఆల్మోస్ట్ ఒక మెమొరీ వర్డ్స్ తప్ప మిగతావన్నీ నేను చెప్పిన లెసన్ నుంచే వస్తాయి. నేను చెప్పిన లెసన్స్ నుంచే. నేను ఏది చెప్తున్నానో జాగ్రత్తగా వింటే మీరు ఈజీగా రాసేయచ్చు, చదవవసరం లేదు. సరేనా? యూజ్ చేస్తారా టాలెంట్? తొందరగా కరెక్షన్ చేసి మీ చేతిలో పేపర్స్ ఉంటాయి. ఓకేనా? నువ్వు తొందరగా రా. న్యూ ఇయర్ అయిపోయిందంటే చర్చికి కలలు. బాగుంది. టాలెంట్ అంతా ఇక్కడ యూజ్ చేస్తున్నావు అయితే. సరే, ఓకే. టాలెంట్స్ యూజ్ చేస్తే పరలోక రాజ్యం. ఈ లెసన్ బట్టి కావాలని చెవెను వద్దా? కావాలి. మీ టాలెంట్స్ ఏంటో నాకు ఒక 5 weeks తర్వాత అడుగుతా. మీరు తెలుసుకోండి. ఆ టాలెంట్స్ తో మీరు ఏం చేస్తారో ఒక నాకు రిజల్ట్ చూపించాలి. దేవుడు పని కోసం ఏం చేశారో నాకు రిజల్ట్ చూపిస్తారా? చూపిస్తామక్క. చెప్పండి, ఎప్పుడు అడగాలి నేను? ఆ రోజు అడుగుతా. August 15 అడుగుతా. ఆగస్ట్ 15. మీరేం డ్రాయింగ్ వేసి అదే మీరేం చేశారో, మీ టాలెంట్ దేవుడి కోసం ఏం చేశారో నాకు చూపించాలి. వేస్ట్ చేయొద్దు మీ టాలెంట్ ని. మీరందరూ చాలా స్పెషల్, చాలా యూనిక్, అందరికన్నా డిఫరెంట్. ఒక్కొక్కరు సో వేస్ట్ చేయొద్దు. నేను మిమ్మల్ని దేవుడు ఏం చేశారో అడుగుతా. నాకు తెలుసు. సో దేవుడు పని కోసం ఏం చేశారో అడుగుతా. ఓకే, ఇది ఒక టాస్క్ చేసుకోండి. ఓకే. టైం లేదు, ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీక్ నెగిటివ్ సైడ్ చూద్దాం. ఒకవేళ టాలెంట్స్ యూజ్ చేయకపోతే ఏమవుతుందో నేర్చుకుందాం. ఓకే, ఎండింగ్ ప్రే చేసుకుందామా? ఎండింగ్ ప్రే న్యూ ఇయర్ ఫస్ట్ నుంచి అటెండెన్స్ ఉంటది. అంటే న్యూ ఇయర్ 4th నుంచి నెక్స్ట్ న్యూ ఇయర్ నుంచి మీకు అటెండెన్స్ తీసుకుంటా. ఎవరైతే 4 weeks యూనిట్స్ అవుతూ ఉంటాయి కదా, ఎవ్రీ 8 weeks కి ఒకసారి, ఆ యూనిట్ టైంలో కూడా అటెండెన్స్ ఎవరైతే ఒక్క వీక్ కూడా మానకుండా అటెండ్ అయ్యారో వాళ్ళ గిఫ్ట్ ఉంటది. ఎగ్జామ్స్ తో పాటు అదొక గిఫ్ట్ ఉంటది. సరేనా? నేను వాళ్ళకి అటెండెన్స్ వేస్తా. ఆ ఎగ్జామ్స్ టైంలో ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంటది, అటెండెన్స్ వచ్చిన వాళ్ళు ఎవ్రీ ఎగ్జామ్. లాస్ట్ వీక్ ఒక అక్క చెప్పింది. మీ చెల్లి మా అక్కనా? ఓకే, ఓకే. నెక్స్ట్ ఎవ్రీ 8 weeks కి మీ అటెండెన్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. ఓకేనా? సరేనా? కళ్ళు మూసుకోండి, ఎండింగ్ ప్రే చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి వేలాది స్తోత్రాలైనా. మమ్మల్ని ఎంతో ప్రేమించి దినాన్నిచ్చిన నడిపించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నైనా వారు వినే ప్రతి మాటను బట్టి జీవించేలా సహాయం చేయండి తండ్రి. వాళ్ళకి మీరు ఇచ్చిన మంచి టాలెంట్స్ ని గుర్తించి దాని ప్రకారం దాన్ని డెవలప్ చేసుకునేలా సహాయం చేయండి అయినా. వారు ఉన్న ప్రతి టాలెంట్ మీ పనిలో యూజ్ చేసేలా సహాయం దయచేయండి తండ్రి. వాళ్ళ చదువులోనూ ఆరోగ్యంలోనూ మీరే నడిపించండి అయినా. ఇలా పంపిస్తున్న తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని, వాళ్ళకి ఎల్లప్పుడూ మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. వందనాలు.
ఓకే బాయ్.